రోజులు బాగుంటే రాసినవారు కె ఆనంద్ గారు. ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు భీముడు. తండ్రి బతికున్నంత కాలము వాడు తినటము తిరగటము తప్ప ఇంకే పని చేయలేదు. తెలివితేటలు ఉండి వాడు బతుకు తెరువుకు ఒక్క విద్య నేర్చుకోలేదు. తండ్రి పోయాక వాడు తన కాళ్లమీద తాను నిలబడవలసిన అవసరం ఏర్పడింది. అంచేత వాడు తనకు తండ్రి వదిలిపోయిన 5 వరహాలు తీసుకుని మొదట వడ్రంగుల పాలెం వెళ్ళాడు. అక్కడ వాళ్లకు 2 వరహాలిచ్చి పొద్దున నుంచి సాయంకాలం లోపుగా వడ్రంగం పనంతా నేర్చుకున్నాడు. మర్నాడు శిల్పపల్లెకు వెళ్లి ఆ సాయంకాలం లోపల శిల్ప విద్య నేర్చుకుని శిల్పులకు 2 వరహాలిచ్చి మూడో నాటికల్లా 1 వరహం మిగిల్చుకుని తన స్వగ్రామం చేరుకున్నాడు. అక్కడ వాడు వడ్రంగిగాను శిల్పిగాను కూడా పనిచేస్తూ సుఖంగా జీవించటం ప్రారంభించాడు. ఇంతలో రాజుగారి పుట్టినరోజు వచ్చింది. భీమన్న రాజుగారికి మంచి బహుమానం ఇవ్వాలని నిశ్చయించుకుని మంచి గంధం చెక్కతో చక్కని పెట్టె తయారుచేసి దానికి నగిషీలు చెక్కాడు. తర్వాత చలువరాయితో ఒక ముచ్చటైన విగ్రహం తయారు చేశాడు. దాన్ని ఒకవైపు నుంచి చూస్తే విష్ణువు కనిపిస్తాడు, రెండో వైపు నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడు. ఆ విగ్రహాన్ని మంచి గంధం పెట్టెలో పెట్టుకుని భీమన్న రాజుగారికి బహుమానంగా పట్టుకుపోయి పుట్టినరోజు పండుగ నాడు ఇచ్చేశాడు. రాజుగారు ఆ బహుమానం చూసి చాలా సంతోషించాడు. ఆయన భీమన్న పనితనం చూసి మెచ్చుకుని 5,000 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. భీమన్న ఆ బహుమానం అందుకుని మర్నాటికల్లా తన గ్రామానికి తిరిగి వచ్చాడు. బహుమానం పొందిన భీమన్నను చూసి పొరుగు గ్రామంలో ఉండిన మరొక శిల్పికి ఈర్ష్య కలిగింది. అతను ఇంకా హెచ్చు బహుమానం రాజుగారి నుంచి పొందాలనుకుని తమ దేశపు రాజుగారు శత్రురాజును ఓడించి చంపుతున్నట్టుగా ఒక శిల్పం తయారుచేసి ఒక వడ్రంగి చేత ఆ శిల్పానికి తగినట్టుగా ఒక పెట్టె చేయించి పెట్టెతో సహా ఆ శిల్పాన్ని పట్టుకెళ్లి రాజుగారికి సమర్పించాడు. రాజుగారు ఆ శిల్పాన్ని చూడగానే మండిపడిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లు హాహాకారాలు చేశారు. ఏంచేతనంటే చంపబోతున్న మనిషి ముమ్మూర్తులా రాజుగారిలాగా ఉన్నాడు. చంపుతున్న మనిషిలో రాజుగారి పోలికలేవీ కనిపించలేదు. రాజుగారు ఆ శిల్పాన్ని అక్కడే పగలకొట్టించి శిల్పికి 50 కొరడా దెబ్బలు బహుకరించి పంపేశాడు. ఆ శిల్పికి భీమన్న మీద ఉండిన ఈర్ష్య క్రోధంగా మారింది. అతను ఒక రాత్రి భీమన్న ఉండే ఇల్లు కాస్తా తగలబెట్టించేశాడు. ఇంటితో పాటు భీమన్నకున్న ఆస్తిపాస్తులన్నీ బూడిద అయిపోయాయి. తన పని మొదటికి వచ్చేసరికి భీమన్న తిరిగి వడ్రంగం చేసుకుని పతక నిశ్చయించి కలప్ప కొట్టుకురావటానికి గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లాడు. అతను రాళ్లగుట్టల మధ్యగా నడుస్తూ ఉండగా ఒక రాయి తగిలి కాలిగోరి ఊడి చాలా బాధపెట్టింది. భీమన్న కోపంతో ఆ రాతిని సత్తువ కొద్దీ పక్కకు పెట్టాడు. ఆ రాతి కింద విచిత్రంగా ఒక పలకరాయి కనిపించింది. కొండరాళ్ల కింద ఎవరో పెడితే తప్ప పలకరాయి ఎందుకు ఉంటుందని భీమన్న ఆ పలకరాయి మీద ఉన్న మరికొన్ని రాళ్లు తొలగించి పలకరాతిని ఎత్తేసరికి దాని కింద ఒక గుంట, ఆ గుంటలో బోలెడన్ని నగలు, డబ్బు ఉన్నాయి. అదంతా దొంగలు దాచుకున్న సొత్తై ఉండాలనుకుని భీమన్న దాన్ని పదిలంగా తీసి మూటకట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. భీమన్న రెండోసారి భాగ్యవంతుడయ్యేసరికి గ్రామాధికారికి కన్ను కుట్టింది. ఆయన భీమన్నను పిలిచి, "నువ్వు హఠాత్తుగా గొప్ప ధనికుడైనట్టు విన్నాను. నీకా డబ్బంతా ఎక్కడిది?" అని అడిగాడు. అడవి మధ్యలో గుట్టలో దొరికింది అని భీమన్న ఉన్నమాటే చెప్పాడు. వెంటనే గ్రామాధికారి, "ఎంత పొరపాటు చేశావు? నిధి నిక్షేపాలు రాజుగారి సొత్తు. అందులో చిల్లి గవ్వ ముట్టుకున్నా నిన్ను తీవ్రంగా దండించే హక్కు నాకున్నది. జరిగిందేదో జరిగింది. అదంతా తెచ్చి నాకిచ్చే. నేను దాన్ని రాజుగారి ఖజానాకు తరలించేస్తాను" అన్నాడు. భీమన్న తనకు దొరికినది యావత్తూ గ్రామాధికారి ఇంటికి చేర్చాడు. గ్రామాధికారి అందులో కొంత తాను ఉంచుకుని మిగిలినది రాజుగారికి పంపించేశాడు. భీమన్న మటుకు సాటి మనుషులపైన తన గ్రామంపైన రోత పుట్టుకొచ్చింది. తన దగ్గర విద్య ఉన్నది. ఏ దేశం పోయి అయినా తాను హాయిగా బతకగలడు. అంచేత అతను తన పరికరాలు తీసుకుని మరొక రాజ్యానికి బయలుదేరాడు. అరణ్యం మధ్య అతనికి అనేక గ్రామాలు తగిలాయి. ఒక గ్రామంలో తింటూ మరొక గ్రామంలో పడుకుంటూ భీమన్న చాలా రోజులు ప్రయాణం చేసి ఒకరోజు చీకటి పడే వేళకు ఒక గ్రామం చేరాడు. అక్కడ ఒక ఇంటి నుంచి సన్నగా రోదన ధ్వని వినిపిస్తున్నది. భీమన్న ఆ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక 16 ఏళ్ల పిల్ల ఏడుస్తూ కనిపించింది. "ఏమమ్మాయి, ఎందుకేడుస్తున్నావు? ఈ ఇంట్లో నువ్వు ఒక్కతివే ఉన్నట్టున్నావు. నీకెవరూ లేరా?" అని అడిగాడు భీమన్న.
నన్ను చిన్నతనంలోనే దొంగలెత్తుకుపోయి ఈ అరణ్యంలో వదిలేశారు. నన్నీ ఇంటివాడు పెంచి పెద్దదాన్ని చేశాడు. ఈ ఉదయం ఆయన కూడా చచ్చిపోయాడు. నాకిప్పుడెవ్వరూ లేరు. ఏడవటం తప్ప నాకిప్పుడింకేం లేదు అన్నదా పిల్ల. ఆమె తన అసలు తల్లిదండ్రులెవరో చెప్పలేకపోయింది. దిక్కులేని దానివైతే నా వెంట వచ్చేయ్, మనం వివాహం చేసుకుని ఎక్కడైనా కాపురం పెట్టుకుందాం అన్నాడు భీమన్న. భీమన్న ఈ మాట అన్నాక ఆమె ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె లేచి వంట చేసింది. ఆమెను పరీక్షగా చూస్తున్న భీమన్నకు ఆమె ఎడమకాలి మీద గాయం మచ్చ కనపడింది. వెంటనే తన చిన్నతనంలో విన్న కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. తమ దేశపు రాజుకొక కూతురు ఉండేది. 4 ఏళ్ల పిల్ల అయి ఉండగా ఆ పిల్ల కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఎంతో వెతికించారు కాని ప్రయోజనం లేకపోయింది. ఆ పిల్లకు ఎడమకాలి మీద కత్తిగాటు మచ్చ ఉండేదని చెప్పుకున్నారు. ఈ పిల్ల వయస్సును బట్టి చూసినా రాజుకూతురే అయి ఉండవచ్చని భీమన్నకు తోచింది. ఆమె నిజంగా రాజుకూతురైతే ఆమెను తాను పెళ్లాడటం అక్రమమవుతుంది. ఆమెను రాజుగారికి అప్పగించటమే తన ప్రథమ కర్తవ్యం. అంచేత భీమన్న ఆ పిల్లను తన వెంట తీసుకుని రాజధానికి బయలుదేరాడు. చిన్నతనం నుంచి దాచుకున్న తన బట్టలు, వస్తువులు ఆ అమ్మాయి తన వెంట తెచ్చుకున్నది. వాటిని చూసి రాజుగారు తన కుమార్తెను సులువుగా పోల్చుకున్నాడు. 12 ఏళ్ల క్రితం పోయిన పిల్ల దొరికినందుకు రాజభవనంలో చెలరేగిన ఉత్సాహానికి అంతులేదు. తన కుమార్తెను తనకు చేర్చినందుకు భీమన్నకు ఏమి బహుమానం ఇద్దామా అని రాజుగారు వితరికించుకుంటూ ఉంటే రాజకుమార్తె తనను అతనికిచ్చి పెళ్లి చేయమన్నది. అతనిలో ఏ కొశానా స్వార్థం లేదు. నేను దిక్కులేని దాన్నిగా ఉన్నప్పుడతను తనను పెళ్లాడమన్నాడు. నేను సరేనన్నాను. తర్వాత నా కాలిమీది మచ్చ చూసి అనుమానం కలిగి అతను నన్ను ఇక్కడికి తెచ్చాడు. అతను నన్ను మరొక చోటికి తీసుకుపోయి పెళ్లాడి ఉంటే ఎవరూ ఆపి ఉండలేరు అన్నది రాజకుమార్తె. తన కుమార్తెకు భీమన్న పట్ల చాలా గౌరవం ఉన్నదని గ్రహించి రాజుగారు ఆమెను భీమన్నకిచ్చి పెళ్లి చేశాడు. ఈ వార్త తెలియగానే భీమన్న ఉండిన ఊళ్ళోని గ్రామాధికారి సన్యాసం పుచ్చుకున్నాడు. పొరుగుళ్ళో ఉండిన శిల్పి దేశాంతరాలు పట్టిపోయాడు. అతి జాగ్రత్త. రాసినవారు గవ్వల నిర్మలాదేవి గారు. ఎర్రగుంట గ్రామంలో ఉండే యతిరాజును అతి జాగ్రత్త మనిషని గ్రామంలో అందరూ అంటూ ఉండేవారు. అతడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోగా నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. కొద్దో గొప్పో ఆస్తితో పాటు అతడికి మంచి ఉద్యోగం కూడా ఉన్నది. యతిరాజు పొరుగు గ్రామంలో ఉన్న విమల అనే అమ్మాయిని వివాహం ఆడాడు. అతడికి ఆమె అంటే ప్రాణంతో సమానం. విమలకు కూడా భర్త అంటే ప్రాణమే కాని అతడు చూపే అతి జాగ్రత్త మాత్రం తగని చిరాకు కలిగించేది. రాత్రివేళలో యతిరాజు ఇంటికి లోపలి గడియలు 1కి 10 సార్లు వేస్తూ ఉండేవాడు. కూరాల వాళ్లకు, అంగడి వాళ్లకు చిల్లర డబ్బులు మరీ లెక్కపెట్టి ఇవ్వటం లాంటి జాగ్రత్తలతో పాటు అతడికి మరొక అలవాటు కూడా ఉండేది. అదేమంటే అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. ఖాళీ అగ్గిపెట్టెలు, సబ్బు డొక్కులు, వెచ్చాల తాలూకు పొట్లాల దారాలు, కొబ్బరి బిచ్చు, పాత కాగితాలు మొదలైనవన్నీ యతిరాజు జాగ్రత్తగా దాస్తూ ఉంటాడు. ఎప్పటినుంచో అలా నిలవచేసిన అనవసర వస్తువులు అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి. కాపరానికి వస్తూనే ఇంటివైనం చూసి చిరాకు పడిన విమల నడుం బిగించి చెత్తంతా పోగుచేసి వీధిలో పారవేయబోయింది. అయితే అప్పుడే బజారు నుంచి వస్తున్న యతిరాజు కొంపలంటుకుంటున్నట్టు కేకవేసి, అవన్నీ ఇంట్లో ఒక పక్కన పడి ఉండనే, వాటి జోలికి వెళ్లకు. ఇంతకాలం నేను పనిమాల దాస్తూ వచ్చింది పారవేయటానికి కాదు అన్నాడు. విమల ఆశ్చర్యంగా, మరెందుకండి ఈ చెత్తంతా అన్నది. యతిరాజు భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్టు చూసి, ఎందుకేమిటి? ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. ఈ పరమసత్యాన్ని మా నాయనమ్మ నాకు నూరుపోసింది. ఆమె ఆఖరికి పూచిక పుల్ల అయినా గాల్లో కొట్టుకుపోతుంటే చూసి విలవిలలాడేది. ప్రతి వస్తువుకు దాని ప్రయోజనమంటూ ఒకటి ఉంటుంది. ఎప్పుడు దేని అవసరం కలుగుతుందో చెప్పలేం కదా అన్నాడు. విమల భర్తకేసి కొరకరా చూస్తూ, ఈ చెత్తతో మనకి అవసరం కలుగుతుందో కాస్త చెప్పండి అన్నది. అలా అడుగు బావున్నది. సరే చెప్పేది జాగ్రత్తగా విను. మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు ఈ అట్టపెట్టెలకు, కాగితాలకు, డబ్బాలకు, దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తూ ఉంటాం తెలుసా? అలాంటప్పుడు వీటిని పారేయటం అంటే మన డబ్బుకు మనమే చిచ్చు పెట్టినట్టు అని యతిరాజు భార్యకు ఏ ఏ సందర్భాలలో వాటిని ఉపయోగించవచ్చో ఒక అర్ధగంట సేపు వివరించాడు. అయితే నెలలు గడుస్తున్నా వాటిని ఉపయోగించుకునే సందర్భం ఆ భార్యాభర్తలకు కలగలేదు. పైగా రోజురోజుకు ఇంట్లో చెత్తాచెదారం విపరీతంగా పెరిగిపోసాగింది.
ఒకసారి విమల స్నేహితురాలు విమల కొత్త కాపురం ఎలా ఉందో చూడటానికి వచ్చింది. ఆమె ఇల్లంతా చూశాక పెళ్లి కాకముందు ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి. మరి ఇప్పుడు ఇంటిని ఇలా అడవిలాగా ఉంచావేమిటి అని అడిగింది. విమలకు చాలా బాధ కలిగింది. అయినా ఆమె భర్త చాదస్తం స్నేహితురాలి ముందు బయట పెట్టుకోలేక రోజూ శుభ్రం చేయాలనుకుంటూనే బద్దకిస్తున్నాను అంటూ మాట దాటవేసింది. ఆ రోజు ఆమె భర్తతో ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకున్నది. యతిరాజు కూడా బాగా కోపం తెచ్చుకొని, ఇంతకాలం బుద్ధి లేకనే అవన్నీ దాచాననుకుంటున్నావా? అసలు అవన్నీ ఒక పక్కన పడి ఉంటే నీకొచ్చిన నష్టమేమిటి? ఏదో ఒక రోజు వాటి ఉపయోగం తప్పక వస్తుంది, చూస్తూ ఉండు అన్నాడు. విమలకు రామేశం అనే తమ్ముడు ఉన్నాడు. అతడు ఒకసారి అక్కను చూడటానికి వచ్చాడు. చాలా తెలివైనవాడు. విమల భర్త చాదస్తం గురించి తమ్ముడితో చెప్పి ఆయన్ని మార్చే ఉపాయమేదైనా ఆలోచించమన్నది. రామేశానికి కూడా విమల ఇంట్లో పనికి వచ్చే సామాను కన్నా పనికిరానివే ఎక్కువగా కనిపించాయి. అతడు బాగా ఆలోచించి విమలకు ఒక ఉపాయం చెప్పాడు. విమల మొదట సంశయించిన తమ్ముడి తెలివితేటల మీద మంచి నమ్మకం ఉండటం చేత ఒప్పుకున్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక విమల రామేశానికి బయట పక్క వేసింది. యతిరాజు విమల మామూలుగానే ఇంట్లో పడుకున్నారు. యతిరాజు తన అలవాటు ప్రకారం తలుపుకు గడియలన్నీ చివరిసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు. సరిగా అర్ధరాత్రి వేళ వంటగది వైపు నుంచి ఏవో ధ్వనులు వినిపించటంతో యతిరాజు ఉలిక్కిపడి లేచి విమలను కూడా లేపాడు. ఇంతలో నల్లటి ముసుగు ధరించిన వాడొకడు వాళ్ల ముందుకు దూకి అక్కడ ఒక మూలగా పడి ఉన్న ఖాళీ సీసాలను తీసుకుని దాన్ని గోడకు పగలకొట్టి వాడిగా ఉన్న భాగాన్ని వాళ్లకు గురిపెట్టాడు. యతిరాజు భయంతో వణుకుతూ అరవబోయేంతలో ముసుగువాడు, అరిచావంటే ఈ చేతిలో ఉన్న సీసాతో పొడిచేస్తాను, మర్యాదగా ఆ గుంజ దగ్గరకు నడవండి అన్నాడు కర్కశంగా. ముసుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది. అప్పటికే నిలువునా వణికిపోతున్న యతిరాజు కిక్కురు మనకొండ గుంజ దగ్గరకు నడిచాడు. అతడి వెనుకగా విమల నడిచింది. ముసుగువాడు అక్కడ మూలపడి ఉన్న దారాలను, పురితాళ్లను తెచ్చి యతిరాజును విమలను వాటితో గుంజకు కట్టివేశాడు. తర్వాత వాడు మరొకసారి వాళ్లను అరవద్దని హెచ్చరించి తాళం చెవులు తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి డబ్బు, నగలు, విలువైన బట్టలు ఒక మూట కట్టాడు. వంటగదిలోకి పోయి పాత సామాగ్రినంతా ఒక గోనిలోకి ఎత్తాడు. యతిరాజు విమల నిలువుగుడ్లతో వాణ్ణి చూడసాగారు. పని పూర్తి కాగానే వాడు యతిరాజు ముందుకు వచ్చి, ఈరోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను. అందువల్లే వెంట కత్తి, తాళ్లు తెచ్చుకోలేదు. అయినా మీ ఇంట్లో నా పని సులువుగా తెమిలిపోయింది. అందరూ మీలాగే ఇంటి నిండా ఇలా మాకు పనికి వచ్చే వస్తువులు పోగుచేసి తయారుగా ఉంచితే మాకు కత్తులు, తాళ్లు గట్రా ఇంటింటికి మోసుకు వెళ్లే మోత పని తప్పుతుంది అన్నాడు. తర్వాత ముసుగువాడు ఇంటి 4 గదులు తిరిగి వచ్చి, నేను ఏ ఇంట్లో దొంగతనం చేసినా వెళ్లేప్పుడు ఆ ఇంటిని తగలపెట్టటం ఆచారం. ఇప్పుడా పని చేయబోతున్నాను అన్నాడు. యతిరాజు అతి ప్రయత్నం మీద గొంతు పిగుల్చుకొని, ఇంట్లో ఉన్న డబ్బు, విలువైన వస్తువులు అన్నీ తీసుకున్నావు కదా, ఇంకా ఇల్లు తగలపెట్టటం కూడా ఎందుకు? అంత ఘోరం చెయ్యకు అని బతిమిలాడాడు. నా ఆచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా అంటూ ముసుగువాడు యతిరాజు మీద కస్సుమంటూ లేచి మూలమూలలా ఉన్న ఖాళీ అట్టపెట్టెలు, కాగితాలు, కొబ్బరి పీచు, డొక్కులు తెచ్చి చావిట్లో కుప్పగా పోయసాగాడు. యతిరాజు విమల ఏడుపు బిగబట్టుకున్నారు. ముసుగువాడు మూటలు 2 తీసుకుని తను పోగు చేసిన చెత్త మీద అగ్గిపొల్ల పడవేసి బయటకు వెళ్లాడు. వెంటనే యతిరాజు పెద్దగా కేకపెట్టాడు. ఆ మరుక్షణం రామేశం రొప్పుతూ లోపలికి వచ్చాడు. అతడి చేతిలో దొంగ ఎత్తుకుపోయిన మూటలు 2 ఉన్నవి. రామేశం మూటలను కింద పడవేసి వంటగదిలోకి పోయి నీళ్ల బిందెలు తెచ్చి అప్పుడే రాజుకుంటున్న మంటలను ఆర్పి, దొంగ నన్ను చూసి మూటలతో పెరటిగోడ దూకలేక వాటిని వదిలి పారిపోయాడు అని యతిరాజు విమలల కట్లు విప్పాడు. విమల కోపంగా భర్తకేసి చూస్తూ, ఈ గొడవంతా మీ కారణంగానే జరిగింది. ఎప్పుడో పనికి వస్తావంటూ అడ్డమైన చెత్తను ఇంట్లో జాగ్రత్తగా దాచారు చూడండి. ఆఖరకు అవి ఎలా పనికి వచ్చాయో. తమ్ముడు సమయానికి లేకపోతే మీరు దాచిన చెత్తతో పాటు ఇల్లు, మనము నిలువులా కాలిపోయేవాళ్లం అన్నది. యతిరాజు ఎంతో పశ్చాత్తాపడుతూ, ఆ దొంగ నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందైనా నీ అతి జాగ్రత్త కాస్త తగ్గించుకోబావా అని రామేశం సలహా ఇచ్చాడు. ఆ మాట వింటూనే యతిరాజు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా, అవును, జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది. రాత్రి పడుకోబోయే ముందు గడియలన్నీ సరిగానే వేశా కదా, మరి దొంగ ఇంట్లోకెలా వచ్చాడంటావు విమల అని భార్యను అడిగాడు. విమల వెంటనే
పోయిన దీపావళి పండుగ రోజు కాకర ఒత్తులు కాల్చాక కడ్డీలు పారేయకుండా ఎందుకైనా పనికొస్తాయని చూరులో దాచారు. దొంగ ఆ కడ్డీలను తలుపు సందుల్లో దూర్చి గడియ తీశాడు. చూడండి, ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గర పడి ఉన్నాయి అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపింది. ఇది జరిగాక యతిరాజులో అతి జాగ్రత్త బాగా తగ్గిపోయింది. తమ్ముడి సాయంతో భర్త చాదస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు విమల చాలా సంతోషించింది. దొంగను పట్టే ఉపాయం రాసినవారు వసుంధర గారు. రత్నగుప్తుడనే ఒక ధనిక వర్తకుడి ఇంట్లో దొంగతనం జరిగింది. 10,000 వరహాలు రాత్రికి రాత్రే మాయమైపోయాయి. డబ్బున్న గది పక్కనే ఉన్న నడవాలో నలుగురు పనివాళ్లు పడుకున్నారు. సహజంగా రత్నగుప్తుడి అనుమానం వాళ్ల మీదకే వెళ్ళింది. రత్నగుప్తుడు చాలా సాధు స్వభావం కలవాడు. కఠినంగా ఎవరినీ మందలించలేడు. ఆయనకు వ్యాపార వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉండే సోమశాస్త్రి చాలా తెలివైనవాడు. రత్నగుప్తుడు జరిగినది సోమశాస్త్రికి చెప్పి ఆ పనివాళ్ల మనసులు నొప్పించకుండా వాళ్లలో దొంగ ఎవరో పట్టుకోవాలి అని కోరాడు. సోమశాస్త్రి సరేనని పనివాళ్లు నలుగురిని ఒక గదిలోకి పిలిచి, మీరు డబ్బున్న గది పక్కనే పడుకున్నారు. ఆ గదిలో దొంగతనం జరిగింది. రత్నగుప్తుడు మంచివాడు కనుక మిమ్మల్ని రాజభటులకు అప్పగించలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. సాయంత్రానికల్లా పోయిన డబ్బు తిరిగి అక్కడికి చేరాలి. అలా జరక్కపోయిందో మీరు ప్రమాదానికి గురి అవుతారు, జాగ్రత్త అన్నాడు. పనివాళ్లు భూషయ్య, ధర్మయ్య, సోమయ్య, రామయ్య తలలు వంచుకొని సోమశాస్త్రి చెప్పింది విన్నారు. ఆ రోజంతా సోమశాస్త్రి వాళ్లను రహస్యంగా ఒక కంట కనిపెట్టే ఉన్నాడు. కాని వాళ్లు మామూలు ప్రకారం తమ పనులు చేసుకుని వెళ్లిపోయారు. రాత్రికి కూడా డబ్బు యథాస్థానానికి చేరలేదు. మర్నాడు సోమశాస్త్రి ఆ నలుగురిని విడివిడిగా ఒక గదిలోకి రమ్మన్నాడు. ముందుగా ధర్మయ్య వచ్చాడు. సోమశాస్త్రి వాడితో, నువ్వు దొంగతనం చేశావనటానికి నాకు ఈరోజు ఉదయమే కొన్ని రుజువులు దొరికాయి. మర్యాదగా నేరం ఒప్పుకొని డబ్బు తెచ్చిస్తే నిన్ను క్షమించగలను అన్నాడు. ధర్మయ్య వెంటనే ఏదో దెబ్బతిన్నవాడిలా అయిపోయి, కాసేపాగి, ఈ ఇంట 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఎన్నడూ ఇలాంటి మాట పడలేదు. బాబుగారి ఉప్పు తిని వారికే ద్రోహం చేశానన్న మాట పడ్డాక నేను బ్రతికి కూడా ప్రయోజనం లేదు. వెధవ ప్రాణాలు పోయినా బావుండును అంటూ బాధపడ్డాడు. సోమశాస్త్రి ధర్మయ్యను పంపేసి భూషయ్యను పిలిపించాడు. వాడికి అవే మాటలు చెప్పగానే వాడు గజగజ వణికిపోతూ, బాబూ, మీరే నన్ను రక్షించాలి. నిజంగా నాకేం తెలీదు అంటూ సోమశాస్త్రి కాళ్ళు పట్టుకున్నాడు. తప్పు చేయకపోతే భయపడడమెందుకు? నా దగ్గరున్న రుజువులేవిటో రేపు చెబుతాను అని సోమశాస్త్రి వాణ్ణి పంపేసి రామయ్యను పిలిపించాడు. వాడు సోమశాస్త్రి తనను దొంగ అనగానే, అయ్యా, మాటలు జాగ్రత్తగా రానియండి. మీరు ఉన్నవాళ్లు మేం లేనివాళ్లం కావచ్చు. అందుకని మీరు నోటికొచ్చిన మాటల్లా అంటే నేను సహించేది లేదు అన్నాడు కోపంగా. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేవాణ్ణి కాదు. మీరున్న పక్క గదిలోనే దొంగతనం జరిగినప్పుడు అందులో మీకు భాగం ఉన్నట్టే. మిమ్మల్ని ఆ నడవలో ఎందుకు పడుకోమన్నట్టు? దొంగతనాలేవి జరగకూడదనే కదా? మీ బాధ్యత మరిచారు. వెళ్ళు, నా దగ్గరున్న రుజువులేవిటో రేపు చెబుతాను అని వాణ్ణి పంపేశాడు సోమశాస్త్రి. ఆఖరున వచ్చిన సోమయ్య కూడా రామయ్యలాగే సోమశాస్త్రి మీద తిరగబడ్డాడు. అప్పుడు సోమశాస్త్రి, ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతుంటే ఒళ్ళెరక్కుండా నిద్రపోయానంటావు, అది మాత్రం తప్పు కదా అని అడిగాడు. సోమయ్య కోపంగా, మేము ఇంట్లో పనులు చేయటానికే తప్ప కాపలా కాయటానికి కాదు. రోజంతా కష్టపడి పనిచేసిన వాళ్లకు ఒళ్ళెరక్కుండా నిద్ర పట్టటంలో ఆశ్చర్యం లేదు. కావాలంటే మమ్మల్ని కాపలా వాళ్లుగా నియమించండి. అప్పుడు మేం పగలంతా నిద్రపోయి రాత్రిళ్ళు కాపలా కాస్తాం. అప్పుడు ఇంట్లో ఏమైనా దొంగతనాలు జరిగితే మమ్మల్ని తప్పు పట్టండి అన్నాడు. సోమశాస్త్రి వాణ్ణి కూడా పంపేసి రత్నగుప్తుడి వద్దకు వెళ్ళి, మొత్తం మీద ఈ దొంగతనం నలుగురూ కలిసి చేసింది కాదు. ఇందులో ధర్మయ్య, రామయ్య పూర్తిగా నిర్దోషులు. నా అనుమానం భూషయ్య మీద ఉన్నది. వాడు, సోమయ్య కలిసి ఈ దొంగతనం చేసి ఉండవచ్చు. ముందు వాళ్లుంటున్న గదులు 2 పూర్తిగా వెతికించాలి అని చెప్పాడు. రత్నగుప్తుడు తన ఇంటి వెనుక ఆవరణలో ఆ నలుగురు పనివాళ్ల కోసం 4 పెద్ద గదులు కట్టించాడు. వాళ్ల కుటుంబాలు అందులోనే ఉంటాయి. నలుగురు రాత్రి వేళల్లో మాత్రం రత్నగుప్తుడి ఇంటి నడవలో పడుకుంటారు. ఎంత వెతికించినా భూషయ్య, సోమయ్య నివాసాలలో ఏమీ దొరకలేదు. అప్పుడు సోమశాస్త్రి రత్నగుప్తుడితో, అయితే సోమయ్య కూడా నిర్దోషి, భూషయ్యే దోషి. వాడు తనే దొంగతనం చేసి ఉండాలి, లేదా దొంగ ఎవడో వాడికి తెలిసి ఉండాలి అన్నాడు. ఆ సంగతి వాడి చేత ఒప్పించటం ఎలా అన్నాడు రత్నగుప్తుడు. నీడలా వాడిని కనిపెట్టి ఉండటమే మార్గం అన్నాడు సోమశాస్త్రి.
రత్నగుప్తుడు అలాంటి ఏర్పాటు చేశాడు. ఇది జరిగిన 10 రోజులకు భూషయ్య సంతలో పట్టుచీరలు బేరం చేస్తూ సోమశాస్త్రికి దొరికిపోయాడు. వాడి దుస్తుల్లో 100 వరహాలు దొరికాయి. "ఇంత డబ్బు నీకెక్కడితో చెప్పు" అని సోమశాస్త్రి వాణ్ణి నిలదీశాడు. భూషయ్య భయంతో మాట పెగలక వణికిపోయాడు. సోమశాస్త్రి వాణ్ణి రత్నగుప్తుడి వద్దకు తీసుకుపోయాడు. సోమశాస్త్రి చెప్పినట్టే భూషయ్య దొంగ అయినందుకు రత్నగుప్తుడు ఆశ్చర్యపోయి వాణ్ణి మిగతా డబ్బు తీసుకురమ్మన్నారు. భూషయ్య, "అయ్యా, ఈ దొంగతనం నేను చెయ్యలేదు" అన్నాడు. "అయితే ఎవరు చేశారు?" అన్నాడు రత్నగుప్తుడు గద్దిస్తూ. "చెప్తే ధనగుప్తుడు గారు నన్ను చంపేస్తారు" అన్నాడు భూషయ్య. ధనగుప్తుడి పేరు వింటూనే రత్నగుప్తుడు ఉలిక్కిపడ్డాడు. వాడు రత్నగుప్తుడి భార్యకు తమ్ముడు. ఏ పని చేయక అల్లరచెల్లర వెధవలతో తిరుగుతున్నాడని మామ అతన్ని రత్నగుప్తుడి వద్దకు పంపాడు. "అసలేం జరిగిందో భయపడకుండా చెప్పు" అన్నాడు రత్నగుప్తుడు. అప్పుడు భూషయ్య, "అయ్యా, మేం నలుగురం పడుకునే చోట ఉన్న గదిలో తమరు డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంచుతారని మాకు తెలుసు. అందువల్ల మేం వంతుల వారీగా ఒక్కొక్కళ్ళం మెలకువగా ఉండి తతిమా వాళ్ళం నిద్రపోతాం. ఆ రోజు రాత్రి నేను మెలుకొని ఉన్న సమయంలో ధనగుప్తుడి గారు పిల్లిలా అడుగులు వేసుకుంటూ అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో కత్తి ఉన్నది. ఎవరితో అయినా చెబితే పొడిచి చంపుతానని నన్ను బెదిరించి మారుతాళం చెవితో డబ్బున్న గదిలోకి పోయి డబ్బు దొంగలించి అందులోంచి లంచంగా నాకు 200 వరహాలు ఇచ్చారు. ఆ డబ్బును నేను ధనగుప్తుడు గారుండే గదిలోనే దాచుకున్నాను" అని చెప్పాడు. ఇది వింటూనే రత్నగుప్తుడు ధనగుప్తుడి గదిలో వెతకగా అక్కడ 8000 వరహాలు దొరికాయి. ధనగుప్తుడు మారు మాట్లాడకుండా తన నేరం ఒప్పుకున్నాడు. రత్నగుప్తుడి భార్య తమ్ముడికి గట్టి చివాట్లు వేసి తండ్రి ఇంటికి పంపివేసింది. ఆ తర్వాత రత్నగుప్తుడు సోమశాస్త్రిని తన గదికి పిలిచి, "నీ మూలంగా అసలు విషయం సులభంగా తెలిసిపోయింది. మిగతా 3 అమాయకులని, భూషయ్యకే దొంగతనం గురించి తెలిసి ఉంటుందని నువ్వెలా అనుమానించావు" అని అడిగాడు. సోమశాస్త్రి చిన్నగా నవ్వి, "ఇది చాలా సులభం. ఏ మనిషికైనా చెయ్యని నేరం అంటకడితే బాధపడతాడు. ధర్మయ్య బాధపడ్డాడు కాబట్టి అతడు నేరం చేయలేదనుకున్నాను. అయితే ధర్మయ్య ఈ ఇంటి ఉప్పు తిన్నాననుకుంటున్నాడు. వాడికి ఆత్మాభిమానం లేదు. ఆత్మాభిమానం ఉన్నవాడు చెయ్యని నేరం చేశావంటే తిరగబడతాడు. రామయ్య అలా తిరగబడ్డాడు. అయితే వాడి బాధ్యతను సరిగా నిర్వహించలేదనగానే ఊరుకున్నాడు. సోమయ్య తిరగబడమే కాక ఇంటి కాపలా తన బాధ్యత కాదు, పొమ్మన్నాడు. అంటే వాడు తిరగబడడానికి కారణం కోపం కాదన్నమాట. వాడికి దబాయించే అలవాటున్నది. అలాంటి వాడు కూడా దొంగ అవ్వచ్చు. కాని అసలైన దొంగ తన మీదకి అనుమానం రాగానే భయపడతాడు. భూషయ్య అలా భయపడ్డాడు. దొంగతనం చేసినా చేయకపోయినా వాడికి దొంగతనం ఎలా జరిగిందో తెలుసునని అర్థమైంది నాకు" అన్నాడు. రత్నగుప్తుడు సోమశాస్త్రిని ఎంతగానో మెచ్చుకున్నాడు. విరగడ అయిన పీడ. రాసినవారు ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో దాదాపు అందరూ మూఢులే. అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జువాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాటిన దాకా ఊరంతా తిరిగి ఒక పాడుపెట్టిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉన్నది. ఆ ఇంటి ముందుకు ఒక ఫకీరువాడు వచ్చి నిలబడ్డాడు. వాడు మోకాళ్లు దిగే నల్లని అంగీ ధరించాడు. వాడి నెత్తిన ఒక కుచ్చుటోపీ ఉన్నది. వాడికి పిల్లిగెడ్డము, చేతిలో బెత్తము ఉన్నాయి. బెత్తం పట్టుకునే చోట సింహం తల గల పిడి ఉన్నది. ఆ ఫకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక్క చరుపు చరిచి, "ముందు ముష్టి పెట్టవే ముదనష్టపుదానా" అని కేకపెట్టాడు. మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ ఫకీరుకు అడిగినది మూట కట్టి ఇచ్చినది. ఫకీరు ఆ మూట తీసుకుని చకచకా వెళ్ళిపోయాడు. ఇది కళ్ళారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇల్లాలు ఫకీరును చూసి ఎందుకు అంత భయపడింది? అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా? ఈ సందేహం తీర్చుకునేందుకని మరుగుజ్జువాడు ఎదుటింటి ఇల్లాలు లోపలికి పోయి తలుపు మూసే లోపల ఆమె దగ్గరకు వెళ్ళి, "అమ్మా, ఆ ఫకీరును తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు? వాడికి అంత పొగరేం?" అని అడిగాడు. ఆ ఇల్లాలు మరుగుజ్జుకేసి ఈసడింపుగా చూసి, "నీకు తెలియదా ఏం?" అంటూ లోపలికి పోబోయింది. "నిజంగా నాకు తెలియదు తల్లి. ఈరోజే ఈ ఊరు వచ్చాను" అన్నాడు మరుగుజ్జు. ఆమె మరుగుజ్జుకేసి తాపీగా చూసి, వాణ్ణి తాను ఎన్నడూ చూసి ఉండలేదన్నది రూఢీ చేసుకుని, "ఏం చెప్పమంటావు నాయనా? ఈ ఫకీరు వెధవ మాకు పీడలా దాపరించాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. వాడి చేతిలో ముష్టిబెత్తం చూశావుగా?
దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి. అదేం చిత్రమో ఆ బెత్తం దెబ్బ వినపడగానే మనను ఏదో మాయ ఆవరించినట్టు అవుతుంది. మన స్పృహ మనకు ఉండదు. వాడు రోజూ ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావలసినది తీసుకుని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు. వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది. మరుగుజ్జువాడు ఇది విని ఆశ్చర్యపోతూ, అయితే వాడు రోజూ ఇలా ముష్టి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనికుడినో మాయకు గురిచేసి కావలసిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయవచ్చుగా అన్నాడు. అది ముష్టిబెత్తమని చెప్పాను కదా, తిండికి ముష్టెత్తినంత వరకే దాని ప్రభావం, డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు. ఊళ్ళో ఎవరూ ఆ బెత్తం లాగేసుకోటానికి ప్రయత్నించలేదా అని మరుగుజ్జు అడిగాడు. ఆమె భయంగా, అమ్మో, అంత ధైర్యం ఎవరికున్నది? అదీకాక ఆ పకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అన్నది. ఆ ముష్టి బెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు. ఈ మాట నాకు చెప్పి ఏం లాభం? సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు, వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలుపు వేసుకున్నది. ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురినీ కలుసుకుని తాను తలపెట్టిన పని గురించి చెప్పి, మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు. కొందరు మరుగుజ్జివాడి మాటలు ఖాతరు చేయలేదు. కొద్దిమంది మటుకు నీకు కావలసిన సహాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగారు. మరుగుజ్జు వాళ్లకు చెప్పవలసినది ఒకటి రెండుసార్లు విడమర్చి చెప్పి పాడుపడిన కొంపకు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం మామిడి తోపులో ఫకీరు నిద్రలేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు. ఫకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తలకింద ఉన్న బెత్తాన్ని తీసుకుని ఊరివైపు వెళ్ళిపోయాడు. ఫకీరు తనకు కావలసినది తెచ్చుకుని చెట్టు కింద కూర్చునేసరికి అపన్నాహమైంది. వాడు మరుగుజ్జుకేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చేరగెలబడి కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. వాడికి ఎదురుకుండా ఒక కుండ బోర్లించి ఉన్నది. దాని పక్కనే సన్నని ఇనుప ఊచ ఒకటి ఉన్నది. చెట్టుమీద కాకి అరచిన అరుపుకు మరుగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఫకీరుకేసి తినేసేలాగా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద ఇనుప చువ్వతో 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. అంతలోనే ఊళ్ళో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము రకరకాల వంటకాలు పెట్టారు. వాటిలో నుంచి మరుగుజ్జు తనకు కావలసిన మాత్రమే తీసుకుని ఊళ్ళో వాళ్లను పంపేశాడు. ఇదంతా చూసి ఫకీరు నిర్ఘాంతపోయాడు. తన ముష్టిబెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉన్నది. ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్లి తనకు కావలసినది ఏ ఇంట దొరికేది ఊహించి బెత్తం సహాయంతో తెచ్చుకోవాలి. మరుగుజ్జువాడి దగ్గరకి అన్ని రకాల ఆహారాలు నడిచి వస్తున్నాయి. వాటి నుంచి వాడు కావలసినవి తీసుకుంటున్నాడు. కూర్చున్న చోటి నుంచి కదలకుండా పొట్టపోసుకుంటున్నాడు. ఫకీరు మరుగుజ్జువాడి దగ్గరకు వచ్చి, ఏం తమ్ముడు, కులాసాగా ఉన్నావా అని అడిగాడు. నా సంగతికేంగాని అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు ఫకీరును పరామర్శించాడు. ఏం చెప్పమంటావు తమ్ముడు, వయసు ముంచుకొస్తున్నది. ముసలివాడిని. ఊళ్ళో 4 ఏళ్లు తిరిగేసరికి హైరానా పడిపోతున్నాను అన్నాడు ఫకీరు కొండకేసి ఆశగా చూస్తూ. మరుగుజ్జు ఏమీ అనలేదు. ఫకీరుకు ఇంకా ఆ కుండలో పూర్తి నమ్మకం కలగలేదు. అంచేత వాడు దాని ప్రస్తావన తీసుకురాలేదు. కాని రాత్రి కూడా మరుగుజ్జువాడు కుండ మీద ఊచతో 3 సార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవటం చూసి ఫకీరు, ఏం తమ్ముడు, నువ్వు కుర్రాడివి, 4 వీధులు తిరగగలవు. నా బెత్తం తీసుకుని నీ కుండ ఇస్తావా అని అడిగాడు. మరుగుజ్జు కాసేపు సంకోచిస్తున్నట్టు నటించి, మరొకరికైతే ఇవ్వకపోదును, ఏదో వరస కలిపావు కదా అని నీకిస్తున్నాను అంటూ ఫకీరు బెత్తాన్ని తీసుకుని వాడికి తన కుండ ఇచ్చాడు. తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ఫకీరుకు మరుగుజ్జు కనిపించలేదు. వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులలోనే కూర్చొని ఇనప ఊచతో కుండ మీద 3 సార్లు కొట్టాడు. ఎంతసేపు చూసినా ఎవ్వరూ రాలేదు. విసుగెత్తి కుండను బాదితే అది కాస్త పగిలిపోయింది. ఫకీరు ముష్టెత్తుకుందామని ఊళ్ళోకెళితే ఊళ్ళో వాళ్లు వాణ్ణి కుక్కను తరిమినట్టు తరిమారు. ఫకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊళ్ళో వాళ్లు పరమానందం చెందారు. కలుపు కూలి. రాసినవారు బొమ్మిడి అచ్చారావు గారు. సిరిపురం గ్రామంలో ధర్మయ్య అనేవాడు తనకున్న 2 ఎకరాల చెక్కని స్వయంగా దున్నుకొని తన కుటుంబానికి కావలసిన గింజలు పండించుకునేవాడు. ఉన్నంతలో అతను ఒకరికి సహాయం చేసేవాడు కాని ఎవరినీ చెయ్యి చాచి అడిగి ఎరుగడు. ధర్మయ్య పొరుగున ఉన్న భద్రయ్యకు బంగారం పండే మాగాణి 25 ఎకరాలున్నా ఆ రాబడితో తృప్తిపడక వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈ వ్యాపారంతో అతను చాలా మందిని పీల్చి పిప్పి చేయటం వల్ల
విధి లేక అతని వద్ద అప్పు చేసిన వాళ్ళు అతన్ని పులిని చూసినట్టు చూసేవారు. గ్రామాధికారి భద్రయ్య మనిషి అతని చేతి కీలుబొమ్మ. అతన్ని అడ్డం పెట్టుకుని భద్రయ్య మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు సిరిపురంలో. పేద ప్రజలు తమకు అన్యాయం జరిగినా చేసేది లేక మౌనంగా భరించేవాళ్లు. తనకన్నా ధర్మయ్యకు ఊళ్ళో ఎక్కువ గౌరవము, మంచి పేరు ఉండటం చూసి భద్రయ్యకు చాలా మంటగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు భద్రయ్య గొడ్లు ధర్మయ్య పొలంలో పడి అతని పంట చేను నాశనం చేశాయి. చేతికి అందనున్న పంట నాశనం అయ్యేసరికి ధర్మయ్య కంటనీరు పెట్టుకున్నాడు. గ్రామాధికారికి చెప్పుకుని లాభం లేదని అతనికి తెలుసు. అంచేత అతను కిమ్మనకుండా ఊరుకున్నాడు. కాని భద్రయ్య అతన్ని అంతటితో వదిలిపెట్టక ధర్మయ్య తన గొడ్లను చావబాదాడని గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి భద్రయ్య దగ్గర లంచం వేసి ధర్మయ్యను కచేరీకి పిలిపించాడు. ధర్మయ్య వెళ్లేసరికి గ్రామాధికారి దగ్గర అనుయాయులతో బాటు భద్రయ్య కూడా ఉన్నాడు, మీసం మెలేస్తూ. ధర్మయ్య, నువ్వు భద్రయ్య గొడ్లను చావకొట్టావట, దానికి నీ సంజాయిషి ఏమిటి అని గ్రామాధికారి అడిగాడు. ధర్మయ్య నివ్వెరపోయాడు. పంట నష్టపోయిన తాను ఫిర్యాదు చేయవలసింది పోయి తన మీదే ఫిర్యాదా? అసలు జరిగిన విషయం ఇది. భద్రయ్య గారి గొడ్లు నా పంట పొలం మీద పడి నాశనం చేశాయి. గొడ్లను బయటకు తరిమానే తప్ప వాటి ఒంటి మీద చిన్న దెబ్బ కూడా వేయలేదు. నష్టపడిన నా మీద ఇలా ఆరోపణ వేయటం ధర్మం కాదు బాబూ అన్నాడు ధర్మయ్య. నాకే ధర్మపన్నాలు చెబుతున్నావా? మేం తలచుకుంటే ఈ సిరిపురంలో నీకు పిడికెడు బియ్యం పట్టవు. నిన్నడిగి నేను న్యాయ విచారణ చేస్తాననుకున్నావా? నా తీర్పు విను. భద్రయ్య గొడ్లను చావకొట్టినందుకు 100 రూపాయలు అతనికి నష్టపరిహారంగా ఇచ్చుకో. అతన్ని గొడ్లు నీ పొలంలో కలుపు తీసినందుకు వాటి కూలి మరో 50 రూపాయలు. మొత్తం 150 ఇచ్చుకో అన్నాడు గ్రామాధికారి. ధర్మయ్యకు మతిపోయినట్టయింది. గొడ్లు కలుపు తీయటమేమిటి బాబూ అని అతను అడిగాడు. భద్రయ్య గొడ్లు నీ పొలంలో కలుపు మొక్కలు మాత్రమే మేశాయి. నువ్వు వేరే మనుషులను పెట్టి కలుపు తీయించనవసరం లేదు. వాళ్లకిచ్చేది భద్రయ్య గొడ్లకే రావాలి అన్నాడు గ్రామాధికారి. గొడ్డుకు పంట మొక్క ఏదో కలుపు మొక్క ఏదో తెలుస్తుందా? ఇదెక్కడి న్యాయం బాబూ అన్నాడు ధర్మయ్య. న్యాయాధికారి కళ్ళెరచేసి, నా తీర్పుకు ఎదురు చెప్పావు కనుక న్యాయస్థానానికి 50 రూపాయలు జరిమానా కట్టు. రేపు సాయంత్రంలోగా 200 రూపాయలు కట్టకపోతే నీకు దండన విధించవలసి ఉంటుంది అన్నాడు. ధర్మయ్య గొడ్ల నీరు కక్కుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరి తన ఇంటికి 4 ఇళ్ళు అవతల ఉన్న రామయ్య వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పుకుని మొరపెట్టుకున్నాడు. రామయ్య కూడా ధర్మయ్య అలాగే సజ్జనుడు. ఇద్దరూ మంచి స్నేహితులు. ధర్మయ్య చెప్పినదంతా విని రామయ్య చాలా బాధపడి, నీకు చాలా అన్యాయం జరిగింది ధర్మన్నా. సరే, వీళ్లకు తగిన బుద్ధి చెబుదాం. ముందు ఈ 200 పట్టుకెళ్ళి వాళ్ల మొహాన కొట్టిరా. ఇంతకింత వాళ్ల నుంచి ఎలా రాబట్టాలో నేను చూసుకుంటాను అని డబ్బిచ్చి ధర్మయ్యను పంపేశాడు. ఆ మర్నాడు రామయ్య తన గొడ్లను తీసుకెళ్లి గ్రామాధికారి పంట పొలంలో శుభ్రంగా మేపాడు. గ్రామాధికారి కమతగాళ్లు ఇది చూసి పరుగున వెళ్లి గ్రామాధికారికి చెప్పారు. అతను హుటాహుటన వచ్చి చూసేసరికి రామయ్య తన గొడ్లకు తాపీగా నీరు పట్టిస్తూ కనిపించాడు. రామయ్య, నువ్వు నా పొలంలో నీ గొడ్లను మేపావని తెలిసింది. ఏమిటి నీ సంజాయిషి అని గ్రామాధికారి అడిగాడు. మీ పొలంలో గొడ్లను మేపానా? ఎవరో కిట్టని వాళ్లు చెప్పి ఉంటారు అన్నాడు రామయ్య. నా మనుషులు చూసి చెప్పారు. నువ్వు చేసిన పనికి నష్టపరిహారం ఇచ్చుకోవలసి ఉంటుంది అన్నాడు గ్రామాధికారి. మీకు చేతనైంది చేసుకోండి అన్నాడు రామయ్య. సరే, నీ విషయం న్యాయస్థానంలో తేలుస్తాను అంటూ గ్రామాధికారి బస్తీకి పోయి రామయ్య తన 10 ఎకరాల పొలం నాశనం చేశాడని, తనకు నష్టపరిహారం ఇప్పించాలని న్యాయాధికారి కోరాడు. మర్నాడు న్యాయస్థానానికి హాజరు కావలసిందని రామయ్యకు కబురు వెళ్ళింది. మర్నాడు రామయ్య ధర్మయ్యను వెంటపెట్టుకుని న్యాయస్థానానికి వెళ్లాడు. న్యాయాధికారి రామయ్యను, నువ్వు గ్రామాధికారి పొలంలో గొడ్లను మేపి నష్టం కలిగించావట. నీ మీద ఫిర్యాదు వచ్చింది. నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. తమరు న్యాయమూర్తులు, తమతో ఉన్నమాట చెబుతాను. నేను గ్రామాధికారి పొలంలో గొడ్లను మేపిన మాట నిజమే కాని నా గొడ్లు కలుపు మొక్కలు మాత్రమే మేశాయి. మిగతా పంటకు ఏమీ నష్టం కలగలేదు. తమరు నాకు కలుపు కూలి ఇప్పించాలి అన్నాడు రామయ్య. సభలోని వారంతా గొల్లున నవ్వారు. రామయ్య చెప్పిన మాటలలో ఏదో గూఢార్థం ఉన్నదని తోచి న్యాయాధికారి, కలుపు కూలి ఏమిటి రామయ్య అని అడిగాడు. ప్రభువులు న్యాయం చిత్తగించాలి.
లోగడ భద్రయ్య గారి గొడ్లు ధర్మయ్య గారి 2 ఎకరాల పొలంలో కలుపు తీసినందుకు గ్రామాధికారు 50 రూపాయలు ఇప్పించారు. 2 ఎకరాలకే 50 వస్తే గ్రామాధికారి గారి 10 ఎకరాలకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని వారి పొలంలో నా గొడ్ల చేత పని చేయించాను బాబూ. న్యాయంగా నా గొడ్లకు కలుపు కూలీ దక్కాలి కదా. వాటి యజమానిని కనుక ఆ డబ్బు నాకు ఇప్పించమని తమర్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు రామయ్య చేతులు కట్టుకుని. న్యాయాధికారి జరిగిన మోసం గ్రహించాడు. ఆయన ధర్మయ్య నుంచి జరిగిన సంగతి తెలుసుకుని ధర్మయ్యకు 200తో పాటు కొంత పరిహారం కూడా భద్రయ్య చేత ఇప్పించి గ్రామాధికారిని పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో రామయ్యను నియమించాడు. గజ ఈతగాడు రాసినవారు ఈ విశ్వేశ్వరరావు గారు. చాలా ఏళ్ల క్రితం పశ్చిమ తీరాన కేరళ రాజ్యానికి చెందిన ఒక దీవి లక్షద్వీపులకు కొంచెం దూరంలో ఉండేది. అది చాలా వరకు రాతిమయంగా ఉండటం చేత అక్కడ వ్యవసాయానికి ఇతర వృత్తులకు అవకాశం ఉండేది కాదు. కనుక ఆ దీవిలో నివసించేవారు ప్రధానంగా చేపలు పట్టి జీవించేవారు, పశువులను పోషించేవారు అయి ఉండేవారు. అక్కడి బెస్తలలో కొందరు నావికులుగా వెళ్లిపోయేవారు. మరికొందరు సముద్రం అడుగునకు వెళ్లి ముత్యపు చిప్పలు, పగడపు రాళ్లు తెచ్చి వాటిని దీవిలోని వర్తకులకమ్మి పొట్టపోసుకునేవారు. ఆ దీవిలో ఉండే ఒక ముసలి బెస్తవాడికి చాలామంది కొడుకులు. వారిలో చాలామంది చేపలు పట్టటంలో తండ్రికి సహాయం చేసి తాము కూడా అదే వృత్తి అవలంబించారు. ఒకరిద్దరు వర్తక నౌకలలో పనులు సంపాదించుకున్నారు. వారిలో ఆఖరివాడు చిన్నతనం నుంచి ఒక విచిత్రమైన ప్రకృతి కలవాడు. చేపలు తన్నుకొని చావటం వాడు చూడలేకపోయేవాడు. చిన్నతనంలో వాడు తీరానికి వెళ్లి తన తండ్రి అన్నలు పట్టుకొచ్చిన చేపలను తట్టలలో మోసుకుపోయేటప్పుడు ఏ చేపలోనైనా ప్రాణం ఉన్నట్టు కనిపిస్తే దాన్ని వెంటనే నీటిలోకి విసిరేసేవాడు. ఒక్కొక్కసారి వాడు ఇంటికి చేరేసరికి తట్టల్లో సగం చేపలు కూడా ఉండేవి కావు. ఈ విధంగా వాడు భూతదయ కలిగి ఉండటం చేత వాడికి చేపలు పట్టే వృత్తి అబ్బలేదు. కాని వాడికి సముద్రమన్నా చేపలన్నా అంతులేని ప్రేమ. ఎందుకు పనికిరాని మొద్దు అని తల్లిదండ్రుల చేత తిట్లు తిని వాడు సముద్ర తీరానికి వెళ్లి గంటల తరబడి కూర్చునేవాడు. సముద్రంలో ఈతలు కొట్టేవాడు. భూమి మీద కన్నా వాడికి సముద్రం అడుగున ఎక్కువ వింతలు, రంగులు, ఆకర్షవంతమైన దృశ్యాలు కనిపించేవి. అంచేత వాడు నీటి అడుగున చాలాసేపు ఉండటం అభ్యాసం చేసి అట్టడుగు సముద్రంలో సంచరిస్తూ ఉండటము, అక్కడ ఉండే వింత వింత చేపలను, పగడపు చెట్లను, విచిత్రమైన కాంతులను చూసి ఆనందించటము సాగించాడు. పెరిగి పెద్దవాడయ్యేసరికి వాడు వెళ్లినంత సముద్రపు లోతులకు వెళ్లి నీటి అడుగున వాడున్నంతసేపు ఉండగలవాడు. ఆ దీవిలో ఒక్కడు కూడా లేడు. వాడికి చేప మనిషి అని అందరూ పేరు పెట్టారు. వాడు ఉదయమే వెళ్లి పగలంతా సముద్రంలో గడిపి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి తాను ఆ రోజు చూసిన వింతలన్నిటినీ తన అన్నలకు వర్ణించి చెప్పేవాడు. సముద్రం అడుగున మునిగిపోయిన పడవలుండేవి. వాటి పగుళ్లలో నీటి మొక్కలు పెరిగేవి. పగడపు శిలల మీద శాఖలు శాఖలుగా ఎర్ర తెల్ల పగడపు కొమ్మలుండేవి. నీటిలో ముత్యపు చిప్పలు, నక్షత్ర చేపలు, కనీవిని ఎరుగని గాజులాటి చేపలు ఎన్నో ఉండేవి. వాటన్నిటినీ వాడు వర్ణిస్తుంటే అన్నలు వినిపించుకోక వాడికి నిశ్చయంగా పిచ్చి అనుకునేవారు. వాడికి గాలి సోకిందేమోనని వాడి తల్లి తాయెత్తులు కట్టించింది. కాని తాయెత్తులతో వాడి ధోరణి మారలేదు. పైగా వాడికి గొప్ప ఖ్యాతి వచ్చింది. చేపమనిషి అనే మాట దీవిలోని అందరి నోటా వినపడి చివరకు ఆ దేశపు రాజుదాకా వెళ్ళింది. అంచేత రాజుగారు వాణ్ణి ఒకసారి తన భవనానికి పిలిపించాడు. వాడు రాజుగారి దర్శనానికి వెళ్ళినప్పుడు రాజుగారి కూతురు 17 ఏళ్ల పిల్ల కూడా అక్కడే ఉన్నది. ఏమిరా, నువ్వు ఎంత లోతు సముద్రం అడుగునైనా దిగగలవట? సముద్రాన్ని గాలించటంలో నీకు ఈడైన వాడు ప్రపంచంలో లేడట. ఆ మాట నిజమేనా అని అడిగాడు. ఇతరుల మాట నాకు తెలియదు మహారాజా అన్నాడు వాడు. నీ శక్తి చూస్తాం అంటూ రాజుగారు అప్పటికప్పుడు తన విహార నౌకలో తన కుమార్తెతో పాటు వాణ్ణి కూడా ఎక్కించుకుని సముద్ర మధ్యానికి నౌకను నడిపించి ఒక బంగారు పాత్రను సముద్రంలో గిరాటు వేసి దాన్ని తీసుకురా అన్నాడు. వాడు సముద్రంలో మునిగి అడుగుకు చేరి బంగారు పాత్రను తీసుకుంటూ అక్కడే ఉన్న పగడపు కొమ్మ ఒకటి విరిచి పైకి వచ్చాడు. వాడా పగడపు కొమ్మను రాజకుమార్తెకిచ్చి బంగారు పాత్రను రాజుగారికి ఇవ్వబోయాడు.
అది నువ్వే ఉంచుకో. ఇంతకన్నా కష్టమైన పని చెబుతాను, చేస్తావా అన్నాడు రాజుగారు. చెప్పండి, చేతనైతే చేస్తాను అన్నాడు వాడు. నీవీ దీవి చుట్టూ ఉన్న సముద్రం దిగువ భాగమంతా తిరిగి అక్కడి విశేషాలు నాకు చెప్పాలి అన్నాడు రాజు. చాలా దూరం అన్నాడు వాడు. నాకు తెలుసు. నీకు కావలసినంత వ్యవధి తీసుకో. అవసరమైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకో. కాని దీవిని చుట్టి అక్కడి విశేషాలు తెలుసుకోకుండా మాత్రం నా దగ్గరకు తిరిగి రాకు అన్నాడు రాజు. అయితే ఇక్కడే ఉండండి అని వాడు రాజకుమార్తె కేసి చూసి సముద్రంలో మునిగాడు. వాడు తిరిగి రావటానికి 3 మాసాలు పట్టింది. మహారాజా, మా దేవికి అడుగున 3 బ్రహ్మాండమైన రాతి కొండలు ఆధారం ఉన్నాయి. వాటి తాలూకు రాయి మామూలు కొండరాయి కన్నా చాలా బలమైనది. అయితే వాటిలో ఒకటి నశించిపోతున్నది అన్నాడు వాడు రాజుగారితో. నశించిపోతున్నదా? ఎందుకు అని రాజు అడిగాడు. దాని దిగువ భాగంలో అగ్ని ప్రజ్వరెల్లుతున్నది. అది రాతిని ధ్వంసం చేస్తూ ఉన్నది. ఆ అగ్ని ఉన్న ప్రాంతంలో చాలా మేర ఒక్క నాచుముక్క కాని ఒక్క చిన్న చేప కాని లేదు అన్నాడు వాడు. నీటి అడుగున అగ్ని ఏమిటి అన్నాడు రాజు. మహారాజా, అది మామూలు అగ్ని కాదు, అది బడబాగ్ని. నీరు దాన్ని చల్లార్చలేదు అన్నాడు వాడు. బడబాగ్ని అనే మాట విన్నాను కాని ఎన్నడూ చూడలేదు. కొంచెం అగ్ని తెచ్చి చూపించు అన్నాడు రాజు. అగ్నిని తీసుకురావటం ఎలా మహారాజా అన్నాడు వాడు. నేనేం చెప్పగలను, అది నీకే తెలియాలి అన్నాడు రాజు. వాడు మళ్లీ సముద్రం అడుగుకు వెళ్ళాడు. అగ్నిని సమీపించటానికి వాడు విశ్వప్రయత్నాలు చేశాడు. చేతులు, కాళ్ళు, వళ్ళు కాలాయి. వాడు కాలిన శరీరంతో విహార నౌక వద్దకు తిరిగి వచ్చి, అగ్నిని తీసుకురావటం నాకు సాధ్యం కాలేదు మహారాజా. ఇదిగో దాని సాక్ష్యం అంటూ తన చేతులు, కాళ్ళు ఆయనకు చూపాడు. ఇప్పుడు నీ మాట నమ్మగలను. నీవు నిజంగా అపూర్వమైన ఈతగాడివే అన్నాడు రాజు. ఈసారి అగ్నిని చాలా దగ్గరగా చూశాను మహారాజా. అది ఒక కొండను చాలా భాగం తినేసింది. దీవికి త్వరలోనే గొప్ప ప్రమాదం రానున్నదని నా నమ్మకం అన్నాడు వాడు. రాజుగారి వాడి మాట మీద నమ్మకం ఉంచి ఆ దీవిలో ఉండేవారందరినీ దీవి వదిలి రావలసిందని ఉత్తర్వు చేశాడు. వారికి నివాసయోగ్య ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. దీవిని మనుషులు, పశువులు విడిచిపెట్టిపోయిన కొద్ది రోజులకే ఆ దీవి మీద భయంకరమైన భూకంపాలు కలిగి 1 మాసం రోజుల లోపల దానిలో ఒక్కొక్క భాగమే సముద్రజలంలోకి ఒరిగిపోయింది. రాజు చేపమనిషిని పిలిపించి, నీ ప్రజ్ఞ వల్ల అనేక వేల మంది ప్రాణాలు దక్కాయి. ఏమి బహుమతి కోరుకుంటావో కోరుకో అన్నాడు. వాడు రాజకుమార్తె కేసి చూసి జవాబు చెప్పలేదు. తన కూతురి అభిప్రాయం అదివరకే తెలుసుకుని ఉన్న రాజు వాడికి ఆమెనిచ్చి పెళ్లిచేసి తన వద్దనే ఉంచుకున్నాడు. ప్రశాంత జీవనం. రాసినవారు ఎంవివి సత్యనారాయణ గారు. పూర్వం ఒక గ్రామంలో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు 60 ఏళ్లు వచ్చేసరికి తన వాళ్లంటూ ఎవ్వరూ లేకుండా పోయారు. ఆయన విరక్తి పుట్టి తనకున్నదంతా గ్రామం యొక్క బాగుకు ధారపోసి ప్రశాంతంగా తన మిగిలిన జీవితం వెళ్లబుచ్చటానికి వనాలకు వెళ్లిపోయాడు. అరణ్య మధ్యంలో నీటి వనరులకు దగ్గరలో ఒక కుటీరం నిర్మించుకుని కాయలు, పళ్ళు, కందమూలలు తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా జీవించసాగాడు. ఇంతలో ఒకనాడు ఒక వింత సంఘటన జరిగింది. గోవిందయ్య పొదలలో ఏవో కాయలు కోసుకుంటూ ఉండగా ఒక పెద్ద పులి ఆయన వెనుకగా దాదాపు ఆయనను రాచుకుంటూ వెళ్లిపోయింది. అంతకు ముందే దాని గాండ్రిప్పు విని చెట్టెక్కిన కట్టెలు కొట్టేవాడు ఇది చూశాడు. కాని గోవిందయ్యకు మాత్రం తన వెనకగా పులి వెళ్లిన సంగతి తెలియదు. కట్టెలు కొట్టేవాడు గోవిందయ్య మామూలు మనిషి కాదని నిశ్చయించుకుని చెట్టు దిగి వచ్చి గోవిందయ్య కాళ్లమీద పడి, పెద్ద కుటుంబం కలవాణ్ణి, సంసారం ఈదలేక చస్తున్నాను, తరించే మార్గం చెప్పండి స్వామి అన్నాడు దీనంగా. గోవిందయ్య వాణ్ణి లేవనెత్తి, నీ కష్టం నువ్వు చెయ్యి, తరించటం మాట నీకెందుకు అన్నాడు. ఆ కట్టెలు కొట్టేవాడు సమీపంలో ఉన్న తన గ్రామానికి వెళ్లి గోవిందయ్య గురించి అద్భుతంగా చెప్పాడు. అది మొదలు జనం అరణ్యంలో ఉన్న గోవిందయ్య దర్శనం చేసుకుని పాపాలు పోగొట్టుకోవటానికి రాసాగారు. రాను రాను అది తీర్థప్రజ అయ్యింది. ప్రశాంతంగా జీవిద్దామనుకున్న గోవిందయ్యకు ప్రజల కష్టాలు, సమస్యలు, ఈతిబాధలు వినక తప్పలేదు. జనం అతన్ని గోవిందయ్య స్వామిని చేసి దేవుడిలాగా పూజించసాగారు. క్రమంగా అతని పేరు ఇంకా ఇంకా దూర గ్రామాలకు పాకింది. ఒకసారి బహుదూర గ్రామం నుంచి సుందరయ్య, కాంతమ్మ అనే బేద రైతు దంపతులకు గోవిందయ్య దర్శనం చేసుకోవాలని బయలుదేరారు.
వారు కొంత దూరం వెళ్లేసరికి యాత్రికుల వేషంలో పోతున్న కొందరు దొంగలు వారికి తగిలారు. సుందరయ్య అవతారము, బెవిరిగెడ్డము చూసి దొంగలకు ఒక ఆలోచన వచ్చింది. ఆకలితో అలమటిస్తున్న సుందరయ్యకు, కాంతమ్మకు వాళ్లు తమ వద్ద ఉన్న తిండి పెట్టి వాళ్లకు తమ సంచీలలో నుంచి కాషాయ వస్త్రాలు తీసి కట్టపెట్టారు. తర్వాత తాము కూడా కాషాయ వస్త్రాలు ధరించారు. తర్వాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం నిర్మించి సుందరయ్యను అందులో గోవిందస్వామి ప్రియశిష్యుడిగా ప్రతిష్ఠించారు. అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు. తాము అతని శిష్యులలాగా నటిస్తూ తమ కొత్త స్వామి గురించి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు. సుందరయ్య ఆశ్రమానికి గోవిందయ్య ఆశ్రమం చాలా దూరం. అంచేత గోవిందస్వామి దర్శనం చేసుకునేటందుకు పోలేనివారు ఈ చిన్న గోవిందస్వామిని చూడవచ్చారు. దొంగలు సుందరయ్యకు కొన్ని ఇంద్రజాల విద్యలు నేర్పారు. అతను ఉత్తచేతులు రుద్దుకొని బూడిద తెప్పించేవాడు. నోట్లో నుంచి శివలింగాలు తీసేవాడు. ఈ గమ్మత్తులు చూసి భక్తులు పరవశించిపోయి చిన్న గోవిందస్వామికి కానుకలు అర్పిస్తే వాటిని దొంగలు తీసుకునేవారు. వాళ్లకు ఈ రకం వృత్తి దారిదోపిళ్ల కన్నా గిట్టుబాటుగాను చాలా గౌరవప్రదంగానూ ఉన్నది. రాను రాను అసలు గోవిందస్వామి కన్నా చిన్న గోవిందస్వామి మహిమలు కలవాడని వాడుకపడింది. అరణ్యంలో మరీ దూరాన ఉన్న గోవిందయ్యకు భక్తులు తగ్గి సమీపంలో ఉన్న సుందరయ్యకు హెచ్చారు. తన పేరు ఉపయోగించుకొని ఎవరో జనాన్ని మోసగిస్తున్నారని గోవిందయ్యకు అనుమానం కలిగింది. తాను స్వామి అయిన మాట నిజమే కాని ఎవరినీ ఎన్నడూ ఏ విధంగానూ మోసం చేయలేదు. ఈ కొత్త స్వామి ఎవరు అని తెలుసుకుందామని గోవిందయ్య సుందరయ్య ఆశ్రమానికి బయలుదేరాడు. అతను ఎవరైనది తెలియని దొంగలు అతన్ని ఇతర భక్తులను ఆదరించినట్టే ఆదరించారు. సుందరయ్య తన మహత్తులు ప్రదర్శించగానే చూడవచ్చిన భక్తులు వెళ్లిపోయారు. దొంగల అనుమతి మీద గోవిందయ్య సుందరయ్యతో ఒంటరిగా కొంతసేపు మాట్లాడాడు. సుందరయ్య స్వామి హోదాలోనే అతని ప్రశ్నలకు జవాబు చెప్పాడు. తమ గురువుగారైన గోవిందస్వామి గారిని గురించి తెలుసుకోవాలని ఉన్నది. మీకు తెలిసినది చెప్పండి అన్నాడు గోవిందయ్య. నాయనా, వారిని గురించి నేను ఏం చెప్పగలను? వారు గొప్ప తపస్సంపన్నులు, దైవ సాక్షాత్కారం పొందిన జ్ఞానులు అన్నాడు సుందరయ్య పరవశంగా కళ్ళు మూసుకొని. వారి పూర్వనామం ఏమై ఉంటుందో తమకు తెలుసా అని గోవిందయ్య మళ్లీ అడిగాడు. పిచ్చివాడా, వారికి పూర్వనామం ఏమిటి? వారు పుట్టుతుండగానే అశరీరవాణి గోవిందస్వామి అని పలికింది అన్నాడు సుందరయ్య. ఆ స్వామివారిని తమరు ఎంతకాలం క్రితం చూశారు అని గోవిందయ్య అడిగాడు. నేనెప్పుడు తలచుకుంటే అప్పుడు వారి దివ్య దర్శనమిస్తుంది అన్నాడు సుందరయ్య. అలా అయితే నన్ను గుర్తుపట్టావా అన్నాడు గోవిందయ్య. నువ్వు ఎవరు నాయనా అని సుందరయ్య అడిగాడు. ఇప్పుడు మీరు కీర్తిస్తున్న గోవిందస్వామిని స్వామి అన్నాడు గోవిందయ్య. అది విని సుందరయ్య నిర్ఘాంతపోయాడు. ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అని గోవిందయ్య అడిగాడు. దొంగలు తనను అడ్డం పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నది సుందరయ్య వివరంగా చెప్పాడు. దొంగల నుంచి తప్పించుకు పారిపోవటానికి తనకు అభ్యంతరం లేదని కూడా అతను గోవిందయ్యకు స్పష్టం చేశాడు. ఆ రాత్రి దొంగలు మత్తునిద్రలో ఉన్న సమయంలో గోవిందయ్య సుందరయ్యను అతని భార్యను తీసుకుని బయలుదేరాడు. వాళ్లు చాలా దూరం ప్రయాణం చేసి ఒక పట్టణం చేరుకుని మామూలు పనులు చేసుకుంటూ బతకసాగారు. నట్టడవిలో దొరకని మనశ్శాంతి గోవిందయ్యకు జనసమ్మర్ధం గల పట్టణంలో దొరికింది. ఎందుకంటే అక్కడ అతన్ని ఎరిగిన వారు అతని సంగతి పట్టించుకునేవారు లేరు. చపల చిత్తం. ఒక రైతు నాగలి తీసుకుని ఎడ్లను తోలుకొని పొలానికి వెళ్లి పొలం దున్నుకుంటూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తీసి చూస్తే ఒక కంచు పాత్ర దొరికింది. దాని నిండా బంగారం ఉన్నది. అది చూసి రైతుకు మతి చెలించినట్టయింది. ఆ బంగారంతో ఎన్ని పనులైనా చేయవచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు. కాని అపాయం కూడా ఉన్నది. దొంగలకు తెలిస్తే దోచుకుపోతారు, అడ్డం వస్తే నిలువునా చంపేస్తారు. ఇలాంటి విరుద్ధ ఆలోచనలతో రైతు సతమతమవుతూ ఉండగా దూరంగా వెళుతూ న్యాయాధికారి కనిపించాడు. ఈ బంగారమంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయమూ ఉండదనుకుని రైతు పరిగెత్తుకుంటూ వెళ్లి న్యాయాధికారిని కలుసుకుని ఆయనకు నమస్కరించి దయచేసి ఒకసారి తన పొలంలోకి రమ్మని బతిమాలాడు. ఇద్దరూ కలిసి కంచుపాత్ర భూమిలో ఉన్న చోటికి వచ్చారు. అయితే ఇంతలోనే రైతు బుద్ధి మారిపోయింది. అతను ఆ పాత్ర మీదకి ఇంత మట్టి తోసి న్యాయాధికారితో, తమరు ఏదన్నా నిర్ణయించగలరు, నా రెండెద్దుల్లో ఏది మెరుగంటారు అన్నాడు. ఈ ప్రశ్న విని న్యాయాధికారి చిరాకుపడి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆయన గారికి ఆ బంగారం ఎందుకిచ్చాను కాను,
దీన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడ దాచను అని రైతు మరింతగా భయపడసాగాడు. అతనికి పగలంతా ఈ సమస్యను గురించి ఆలోచించటంతోనే సరిపోయింది. పొలం పని ఏమీ జరగలేదు. చీకటి పడపోతూ ఉండగా న్యాయాధికారి గ్రామానికి తిరిగి వస్తూ రైతుకు కనపడ్డాడు. రైతుకు ప్రాణం లేచి వచ్చింది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్లి న్యాయాధికారిని కలుసుకుని ఆయనను తన పొలంలోకి ఒక్కసారి అడుగు పెట్టమని ప్రాధేయపడ్డాడు. న్యాయాధికారి ఏదో అక్రమం జరిగిందనుకుని రైతు వెంట వచ్చాడు. కాని అంతలోనే రైతు బుద్ధి మారిపోయింది. వాడు ఆయనతో, తమరు అన్నీ తెలిసినవారు. చూడండి, నేను నిన్న దున్నిన ఆ చాళ్లు బాగున్నాయా? ఇవాళ దున్నిన ఈ చాళ్లు బాగున్నాయా అని అడిగాడు. వాడికి మతి చెలించిందనుకుని న్యాయాధికారి నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిపోగానే రైతు కుంగిపోయి ఆయనకు ఆ బంగారం ఎందుకిచ్చాను కాను, దీన్ని ఎక్కడ దాచను, ఎలా దాచను అని దిగులు పడ్డాడు. చివరకు వాడు తాను రోజూ తిండి తెచ్చుకునే గోతం సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపున వేసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడు తన భార్యతో, ఏమే, కాస్త ఎడ్లను కట్టేసి వాటికింత మేత వెయ్యి, నేను తొందరగా న్యాయాధికారి ఇంటికి పోవాలి అన్నాడు. తన మొగుడు వీపి మీద సంచి దించకపోవటంతో గమనించి రైతు భార్య అందులో ఏదో రహస్యం ఉన్నదని గ్రహించింది. అదేంటో తెలుసుకోవాలని పట్టుదల కలిగింది. ఆమె రైతుతో, నాకిదే పనా? ఆవులను గొర్రెలను చూస్తున్నాను చాలదా? నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అన్నది. చేసేది లేక రైతు వీపు మీది మూట కింద దించి ఎడ్లను కట్టేయబోయాడు. వెంటనే రైతు భార్య మూటలో నుంచి కంచుపాత్ర పైకి తీసింది. దాని నిండా బంగారం. రైతు ఎడ్లను కట్టేసి మేత వేసి తిరిగి వచ్చేలోపుగా ఆమె ఆ పాత్రను దాచి అదే ఆకారము బరువు గల రాయి ఒకటి తీసుకువచ్చి సంచిలో పెట్టింది. రైతు పని ముగించుకుని వచ్చి మూటను వీపున పెట్టుకుని తిన్నక న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు. తమకు ఒక బహుమానం తెచ్చాను దొరా అన్నాడు వాడు. న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి రాయి కనిపించింది. న్యాయాధికారితో పాటు రైతు కూడా ఆశ్చర్యపోయాడు. రైతు ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉంటుందని తోచి న్యాయాధికారి ఆ రాత్రి వాణ్ణి ఒక కొట్లో బంధింపచేసి రాత్రివాడు ఏం మాట్లాడుకుంటున్నాడో ఏం చేస్తాడో గమనించమని 2 జవానులను నియోగించాడు. రైతు ఆ కొట్లో కూర్చొని పైకి వినపడకుండా గొణుగుతూ చేతులతో అభినయిస్తూ, ఇంత చెంబు, ఇంత ఎత్తు, దాని నిండా బంగారమే, సందేహం లేదు, నిజంగా బంగారమే అనుకున్నాడు. జవానులు న్యాయాధికారితో రైతు చేతులతో చేసిన అభినయం వివరించి చెప్పారు. న్యాయాధికారి వాణ్ణి తన వద్దకు తీసుకురమ్మని జవానులకు చెప్పి వాడు రాగానే, చేతులతో ఏదో కొలుస్తున్నావట, ఏమిటా కొలిచేది అని అడిగాడు. రైతు న్యాయాధికారితో, తమరి కొలతలే తలుచుకుంటున్నాను దొరా. తమరి తల ఇంతలా ఉంటుంది, తమరి మెడ ఇంత మందం ఉంటుంది, తమరి పొట్ట ఈ పాటి ఉంటుంది అన్నాడు. న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చి, ఈ వెధవను వెంటనే ఉరితీసేయండి అని జవానులను ఆజ్ఞాపించాడు. వాళ్లు రైతును తీసుకుపోయి ఉరికంబం ఏర్పాటు చేసి తాడు బిగించి ఉచ్చు మెడకు తగిలించబోతూ ఉండగా రైతు, ఆగండి, న్యాయాధికారికి ఒక మాట చెప్పాలి అన్నాడు. జవానులు వాణ్ణి న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయి వాడి చివరి కోరిక ఆయనకు నివేదించారు. ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకున్నది అని న్యాయాధికారి రైతును అడిగాడు. చూడు దొరా, మీ మనుషులు ఆ ఉచ్చు నా మెడకు బిగిస్తే నాకు ఊపిరి ఆడేది కాదు అన్నాడు రైతు. న్యాయాధికారికి నవ్వు ఆగలేదు. ఆ వెధవను వదిలేయండి అన్నాడాయన. రైతు ఇంటికి తిరిగి వెళ్లి బంగారం పెట్టుకుని తన భార్యతో సుఖంగా జీవించాడు.